వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ 4th యూనిట్ క్లాస్ చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లెసన్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి యూనిట్ 3 మొత్తం అయిపోయింది. యూనిట్ 3 వచ్చేసి మనం మెథడ్స్ వరకు అయిపోగొట్టాము. అరే మెథడ్స్ 3లో అరే మెథడ్స్ అయిపోయాయి. అరే డిక్లరేషన్ కూడా అయిపోయింది. అరే డిక్లరేషన్, ప్రింట్ అరే. ఇప్పుడు వచ్చేసి టుపుల్స్. యూనిట్ 4లో వచ్చేసి లిస్ట్, టుపుల్స్, డైరెక్టరీస్ వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లిస్ట్. వాట్ ఇస్ లిస్ట్? What is list? List operations, list slices, list methods, list loop, mutability, aliasing, cloning list, list parameters, list comprehension, tuples. Next వచ్చేసి tuples. Tuples అంటే tuple assignment, tuple as a return value. Tuple assignment, tuple as a return value, tuple comprehension, dictionaries, operations and methods, comprehension. వచ్చేసి lists, list and tuples. Next list, tuples, directives, for examples చూద్దాం. It is a general purpose most widely used in data structures. List is a general purpose most widely used in data structures. List is a collection which is ordered and changeable and allows duplicate members. Grow and shrink as needed. Sequence types and sortable. To use a list, you must declare it first. Do this using the square brackets and separate values with commas. You can construct and create list in many ways. ఇప్పుడు వచ్చేసి లిస్ట్ మనం many ways క్రియేట్ చేయొచ్చు. ఇది జనరల్ పర్పస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్లో లిస్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం. లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ అండ్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్, అలౌస్ డూప్లికేట్ మెంబర్స్. లిస్ట్లో వచ్చేసి డూప్లికేట్ మెంబర్స్ అలౌ చేస్తాం. గ్రో అండ్ షింక్ యాజ్ నీడెడ్. సీక్వెన్స్ టైప్స్ అండ్ సార్టబుల్. టు యూజ్ ఎ లిస్ట్ యూ మస్ట్ డిక్లేర్ ఇట్ ఫస్ట్. ఓకే. Do using square brackets and separate values and commas. ఇప్పుడు వచ్చేసి లిస్ట్ డిక్లరేషన్ ఇలా ఉంటుంది. లిస్ట్ 1 = 1, 2, 3. ఏబి ఆల్ఫాబెట్స్ వచ్చేసి కాలంలో డిక్లేర్ చేసాము. 7, 8, 10, 11 లిస్ట్ డిక్లరేషన్ ఇది. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్. ప్రింట్ లిస్ట్ అని టైప్ చేస్తే వాల్యూ వచ్చేసి ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ = లిస్ట్. ఎక్స్లో డిక్లేర్ చేసాము, తర్వాత ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ కాబట్టి ఎంటీ వాల్యూ ప్రింట్ అయింది బ్రాకెట్స్లో. నెక్స్ట్ టుపుల్. ఇక్కడ టుపుల్ డిక్లేర్ చేసాము. ఇక్కడ టుపుల్ డెఫినేషన్ చూద్దాము. టుపుల్ వచ్చేసి ఇక్కడ టుపుల్ అసైన్మెంట్, టుపుల్ యాజ్ ఎ రిటర్న్ వాల్యూ, టుపుల్ కాంప్రహెన్షన్, డిక్షనరీస్, టుపుల్ యాజ్ ఎ రిటర్న్ వాల్యూ. ఇక్కడ టుపుల్ చూద్దాము. టుపుల్ 1 = 1, 2, 3, 4. టుపుల్ డిక్లరేషన్ వచ్చేసి బ్రాకెట్లో వేస్తాము, పేరెన్సెస్. ఎక్స్ = లిస్ట్ ఆఫ్ టుపుల్ 1. ఎక్స్లో అసైన్ చేసాము లిస్ట్. లిస్టులో టుపుల్ డిక్లేర్ చేస్తాము. లిస్ట్లో టుపుల్ డిక్లేర్ చేస్తాము. ఫస్ట్ లిస్ట్ 1 కాకుండా టుపుల్ అని డిక్లేర్ చేసి అసైన్ చేసి లిస్ట్లో టుపుల్ వాల్యూ పెట్టేస్తాము. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇలా ప్రింట్ అవుతుంది. ఎక్స్ 1, 2, 3, 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆపరేషన్స్. దీస్ ఆపరేషన్స్ ఇంక్లూడ్ ఇండెక్సింగ్, స్లైసింగ్, యాడింగ్, మల్టిప్లయింగ్, చెకింగ్ ఫర్ ద మెంబర్షిప్. బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్. లిస్ట్ ఆపరేషన్స్ చూద్దాం. బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్. లిస్ట్ రెస్పాన్స్ టు ద plus and star operators, much like things. They mean concatenation and repetition. Here to expect the result in a new list, not a string. Python expression ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. Python ఎక్స్ప్రెషన్ చూద్దాం. లెంగ్త్ ఆఫ్ 1, 2, 3. రిజల్ట్ వచ్చేసి 3. ఇక్కడ లెంగ్త్ ఆపరేషన్ లిస్ట్లో లెంగ్త్ వచ్చేసి హౌ మెనీ వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి రిజల్ట్ వచ్చేసి 3. నెక్స్ట్ కంకాటినేషన్కి ఎలా యూజ్ చేస్తాం చూడండి. 1, 2, 3, 4, 5, 5, 4, 5, 6.
ఆఫ్టర్ కంకాటినేషన్ వచ్చేసి 1 2 3 4 5 6 ఉంటుంది. ఆఫ్టర్ కంకాటినేషన్ ఇది వచ్చి కంకాటినేషన్ మెథడ్, కంకాటినేషన్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చి రిపిటేషన్ ఆపరేషన్. ఇక్కడ హాయ్ ఉంటుంది ఇంటూ స్టార్ టు 4 వాల్యూస్గా ఉంటుంది. 4 వాల్యూస్. ఇది వచ్చేసి రిపిటేషన్, 4 వాల్యూకి రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేషన్ 3 in 1 2 3. ఇక్కడ 3 ఉన్నాయా లేదా అని, ఇక్కడ ట్రూ వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి మెంబర్షిప్, దీన్ని మెంబర్షిప్ అంటారు. నెక్స్ట్ ఇటరేషన్ ఫర్ ఎక్స్ ఇన్ 1 2 3 ప్రింట్ ఎక్స్. ఇక్కడ ఫర్ లూప్లో వాల్యూస్ ప్రింట్ కావాలి, 1 2 3 ప్రింట్ అయింది, దీన్ని ఇటరేషన్ ఆపరేషన్ అంటారు. This is basic list operations. Length operation, concatenation, repetition, membership, iteration. Next is indexing, slicing and matrices. Because list are sequences, indexing, slicing works the same day for the list as they do for the string. Assuming the following input: L equal to mrset college mrset. Python expression results description ఉంటుంది. వచ్చేసి Python expression lf2 రిజల్ట్ వచ్చేసి మోడ్ సెట్ ఆఫ్సెట్ స్టార్ట్ విత్ 0. ఇక్కడ వచ్చేసి 0 1 2 ఉంటుంది. థర్డ్ వాల్యూ వచ్చేసి మోడ్ సెట్లో లోడ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఇది Python ఎక్స్ప్రెషన్ lf2. నెక్స్ట్ L of -2. L of -2 వచ్చేసి కాలేజ్ 2 నెగిటివ్ కౌంట్ ఫ్రమ్ ద రైట్. నెగిటివ్ వచ్చేసి రైట్ నుంచి కౌంట్ అవుతుంది. రైట్ నుంచి -2 అంటే కాలేజ్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ 1 కాలన్. 1 కాలన్ అంటే కాలేజ్ మోడ్ అవుతుంది. టైం మోడ్ సెట్ తర్వాత నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది. స్లైసింగ్ ఫెచెస్ సెక్షన్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ అవుతుంది. -2 అంటేనేమో నెగిటివ్ కౌంట్ ఫ్రమ్ ద రైట్. రైట్ నుంచి కౌంట్ అవుతుంది. రైట్ నుంచి సెకండ్ వాల్యూ అన్నట్టు. మోడ్ సెట్ ఫస్ట్ వాల్యూ, కాలేజ్ సెకండ్ వాల్యూ అన్నట్టు. కాలేజ్ సెకండ్ వాల్యూలో నెక్స్ట్ లిస్ట్ స్లైసెస్. లిస్ట్ 1 ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 1 6. లిస్ట్ 1 ఈక్వల్ టు లిస్ట్ 1 ఇక్కడ వచ్చేసి రేంజ్ 1 6 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ 1. లిస్ట్ 1 అంటే రేంజ్ 1 6 అంటుంది. లిస్ట్ 1లో ఈ వాల్యూస్ అని డిక్లేర్ చేసాము. ఇక్కడ చూడండి ఆపరేషన్స్, లిస్ట్ ఆపరేషన్స్ ఇంతకుముందు డిక్లేర్ చేసాం కదా, యారో డిక్లేర్ చేసాం కదా, అట్లే లిస్ట్లో కూడా ఉంటుంది. లిస్ట్ 1 ఆఫ్ 1 కాలన్. 1 కాలన్ అంటే 1 తర్వాత నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ కావాలి. 2 to 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ లిస్ట్ 1 కాలన్ ముందు పెట్టాము. ముందు పెడితే 1 ఒకటి ప్రింట్ అవుతుంది. వచ్చేసి లిస్ట్ 2 కాలన్ 5 అంటే 3 4 5 2 తర్వాత నెక్స్ట్ వాల్యూస్ 5 ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి కాలన్ 6 కన్నా ముందు వాల్యూస్ 1 2 6 1 2 అలా 4 స్టెప్స్ అవుతుంది. 4 స్టెప్స్ ఇక్కడ 2 వాల్యూ ఒకటి ప్రింట్ అయింది. 2 to 4 వరకు అంటే ఇది 4 మల్టిపుల్స్. మల్టిపుల్ ఆఫ్ 4 2 ఒకటే ఉంటుంది. తర్వాత 4 వరకు మల్టిపుల్స్ అవి లేవు. 1 8 నెక్స్ట్ 1 8 2 2 4 6 8 అవుతుంది. 2 4 6 8 1 2 8 వరకు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది వాల్యూ 3ది ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ చెక్ చేసాం కదా, కాలను అరెస్ట్లో యూజ్ చేసాం కదా. ఇక్కడ చూడండి 162 ఇక్కడ 162 తీసుకున్నాం కదా, అవుట్ వచ్చింది.
ఇక్కడ చూడండి, ఇది వాల్యూ స్ట్రింగ్లో యూజ్ చేసాము. ఇది హలో వరల్డ్ కంప్యూటర్లో చూడండి, కంప్యూటర్లో ఎన్ని స్ట్రింగ్స్ చూసాం కదా. 162 అంటే 162 1 నుంచి కౌంట్ అవుతాయి. ఓ నుంచి 6,2 ఓ 2 స్టెప్స్ అహెడ్ ఉంటుంది, 2 స్టెప్స్ దాటాలి. ఓ తర్వాత 2 స్టెప్స్ ఎంపీ ఎం 2 స్టెప్స్ అంటే 1 స్టెప్. ఎం తర్వాత పి ఉంటుంది, పి తర్వాత 2 స్టెప్స్ టీ ఉంటుంది, ఓపీటీ. లాస్ట్ మెథడ్ ఏంటంటే అన్ని స్టెప్స్ దాటాలి. దాని తర్వాత లెటర్ 2 స్టెప్స్ తర్వాత సేమ్ ఇలాగనే ఇప్పుడు వాల్యూ కూడా ఇప్పుడు వాల్యూ చూద్దాం. లిస్ట్ కదా, లిస్ట్ వాల్యూలో 1 to 4 ఉంది కదా. ఇక్కడ మనం 4 స్టెప్స్ కాబట్టి ఇక్కడ 4 స్టెప్స్ 1 తర్వాత 2 తర్వాత 4 స్టెప్స్ ఏది లేదు. 2 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 2 తర్వాత 4 స్టెప్స్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ అవుతుంది. 6 తర్వాత వాల్యూ అవుతుంది కాబట్టి ఓన్లీ 2 ఒకటే ప్రింట్ అవుతుంది. 3, 4, 5, 6 తర్వాత వాల్యూ ఇది లేదు కాబట్టి 2 ఒకటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1, 8 చూద్దాము. 1 to 8 తర్వాత 2 స్టెప్స్ ఉంటుంది. ఇక్కడ 2 తీసుకోవాలి. 2 తర్వాత 2 స్టెప్స్ 3, 4 ఇది రెండో స్టెప్. 1 to 8 2 స్టెప్స్. 1 to 8 2 స్టెప్స్. ఇక్కడ 2 నెక్స్ట్ 4 నెక్స్ట్ 6. లిస్ట్ 1,8 ఇది కరెక్ట్ వాల్యూ. 2, 4, 6, 8. List methods. The list data type has some more methods. Here all of the methods. List data type has some more methods. Here are all methods of list objects are delete method, delete method ఉంటుంది, which is different methods: delete method, append method, extend method, insert method, pop method, remove, reverse and sort method. వచ్చేసి delete list or an item from the list. ఇప్పుడు x equal to 5, 3, 8, 6 values డిక్లేర్ చేసాము. delete x of 1 delete అయితే చూడండి, x of 1 delete అయితే 3 వాల్యూ delete అవుతుంది. x ప్రింట్ అయితే 5, 8, 6 అవుతుంది. 0 x of 0 వచ్చేసి 5, x of 1 వచ్చేసి 3 కాబట్టి delete a list or an item from the list. లిస్ట్ అన్న డిలీట్ అవుతుంది, లిస్ట్ డిలీట్ చేయొచ్చు, ఐటమ్ కూడా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి delete at index position 1. నెక్స్ట్ delete x కంప్లీట్ లిస్ట్ మొత్తం డిలీట్ అయింది. నెక్స్ట్ append an item to a list. ఇప్పుడు xలో 1, 5, 8, 4 వాల్యూస్ ఉన్నాయి. 10 వచ్చేసి append అవుతుంది. 1, 5, 8, 4, 10 వాల్యూ append అయింది. నెక్స్ట్ వచ్చేసి append a sequence to a list. x 1, 2, 3, 4, y 3, 6, 9, 1. వచ్చేసి x extend y. x వచ్చేసి ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. 1, 2, 3, 4, 9, 1 వరకు ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఇన్సర్ట్. టు డూ an insert item, is specified the index. Use the index method. X equal 1, 2, 3, 4, 5, 2, 3, 4, 6, 7. Insert method. ప్రీవియస్లో మనం append extend కూడా చూసాము. ఎక్స్టెండ్ అంటే 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి, ఎక్స్ వై వాల్యూస్. ఎక్స్లో వై వాల్యూస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. టు యాడ్ అన్ ఐటమ్ అట్ స్పెసిఫైడ్ ఇండెక్స్. చూడండి, యాడ్ ఐటమ్
x కామా ఇన్సర్ట్ 2 కామా 10 సెకండ్ ఇండెక్స్ దగ్గర 10 వాల్యూ ప్రింట్ కావాలి. ఇక్కడ చూడండి సెకండ్ ఇండెక్స్ 0 1 x ఆఫ్ 2 దగ్గర 10 వాల్యూ ప్రింట్ అయింది చూడండి 10 వాల్యూ 1 2 10 4 6 7 10 వాల్యూ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ 4 కామా a కామా 11 4 వాల్యూ దగ్గర 0 1 2 3 4 4 తర్వాత 6 దగ్గర ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయి a కామా 11 ఇది యాడ్ అయింది 6 7. నెక్స్ట్ పాప్ రిమూవ్స్ అట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ చూడండి x కామా పాప్ ఆర్ లాస్ట్ ఐటమ్ మనం ఏ స్పెసిఫై అయిపోతే లాస్ట్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. పాపు సింపుల్గా పాప్ అని లాస్ట్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. that the specific index or last item of the index. చూడండి ఇక్కడ లాస్ట్ ఐటమ్ 7 రిమూవ్ అయింది. వాల్యూ వచ్చేసి 1 2 10 4. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 1 2 10 6 అసైన్ చేసాము. పాప్ 2 సెకండ్ ఇండెక్స్ పాప్ కావాలి. ఇప్పుడు ఆ వాల్యూ వస్తుంది ఇక్కడ ప్రింట్ అవుతుంది 10 ఏ వాల్యూ పాప్ అయిందో అది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్రింట్ చేస్తే 1 2 4 6 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ మెథడ్ రిమూవ్ స్పెసిఫైడ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్. ఇక్కడ వచ్చేసి ఎక్స్లో ఐటమ్స్ అని డిక్లేర్ చేసాం కదా ఎక్స్ డాట్ రిమూవ్ అంటే 33 వాల్యూ రిమూవ్ అవుతుంది. ఎక్స్ డిక్లేర్ చేస్తే ఈ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. రిమూవ్ 4 రిమూవ్ చేస్తే 1 2 10 6 అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ గివెన్ లిస్ట్ ఎక్స్ డాట్ రివర్స్ అంటే రివర్స్ ఆర్డర్ ప్రింట్ అవుతాయి. ఇవన్నీ మెథడ్స్. నెక్స్ట్ సార్ట్ ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అయింది 1 2 7. నెక్స్ట్ సార్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అయింది. నెక్స్ట్ లిస్ట్ లూప్ ఉంటుంది. నెక్స్ట్ లూప్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్డ్ టు రిపీట్ ద గివెన్ సెక్షన్ ఆఫ్ కోడ్ at a number of times until the particular condition is met. Method 1 for loop list of items list more set loop తీసుకున్నాం for I equal to 1 iterating over the list. For an item in the list print college I is item I equal to I plus 1. ఇక్కడ చూడండి వాల్యూస్ ప్రింట్ అయ్యాయి లూప్లో ఫర్ లూప్. ఇక్కడ ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అయ్యాయి. కాలేజ్ 1 ఈజ్ M, కాలేజ్ 2 ఈజ్ R, కాలేజ్ 2 ఈజ్ 6. 5 వాల్యూస్ ఇలా ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఐటమ్ వాల్యూ దగ్గర ఈ వాల్యూ స్టోర్ చేసుకున్నాము. ఈ దగ్గర ఇండెక్స్ వస్తుంది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇవన్నీ ఐటమ్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఐటమ్స్ అన్నట్టు కోడ్ ఐటమ్స్లో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ 2 ఫర్ లూప్ అండ్ రేంజ్. In case you want to use traditional loop for iterating for numbers x to number y, Python 3 code iterating over the list. List వచ్చేసి 1 2 3 5 7 9 linked on list. Same as for range print వచ్చేసి రేంజ్ ఇలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ లిస్ట్ ఆఫ్ 5 అంటే 1 2 3 4 5 2 7 వరకు ప్రింట్ అవుతుంది. ఫర్ లూప్ అండ్ రేంజ్ మెథడ్ తీసుకున్నాము. ఇక్కడ లెంగ్త్లో లెంగ్త్ ఆఫ్ లిస్ట్ తీసుకున్నాము. డిక్లరేషన్ ఏంటంటే ఇటరేటింగ్ ద ఇండెక్స్ సేమ్ యాజ్ ఫర్ ఐ. ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాము. ఫర్ ఐ ఇన్ రేంజ్లో ఇవి తీసుకున్నాము. ఫర్ ఐ ఇక్కడ ఫర్ లూప్ లా ప్రింట్ అవుతుంది. రేంజ్లో టోటల్ లెంత్ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ 5లో అవన్నీ డిక్లేర్ చేస్తాము. రేంజ్ టోటల్ లెంత్ లాగా డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్ ఎలా యూజ్ చేసామంటే లిస్ట్ గెటింగ్ ద లెంగ్త్ ఆఫ్ ద లిస్ట్ లెంగ్త్ I equal to 0 వైల్ లూప్ చేసాము. ఇలా వైల్ లూప్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మ్యూటబిలిటీ 1 నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మ్యూటబిలిటీలో అపెండ్ ఎక్స్టెండ్ డిలీట్ ఇన్సర్ట్ ఇవన్నీ ఉంటాయి. పాప్ రిమూవ్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మ్యూటబిలిటీ కాన్సెప్ట్. Subscribe to my channel.